రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. 2 రోజుల నుంచి దూకుడు మీదున్న టెంపరేచర్స్ ఈ రోజు మరింత పెరిగాయి. భానుడి తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. ఈ రోజు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో 46 డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్ రికార్డైంది. వేడి గాలుల ప్రభావంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. వేడితో జనం ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా అంతకంతకు పెరుగుతున్న టెంపరేచర్స్ భయపెడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం హీట్ ను మరింత పెంచుతోంది. వేడి గాలుల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 100 మంది చనిపోయారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జనం జ్యూస్ సెంటర్లు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్ రికార్డైంది. ఎండ తీవ్రతకు జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వడదెబ్బకు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 18 మంది చనిపోయారు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం బయటికి రావడానికి భయపడుతున్నారు. వరంగల్ జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఈశాన్య దిశగా వీస్తున్న వేడి గాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో పగటిపూట రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావడం లేదు. వడదెబ్బ బారిన పడి జిల్లాలోని ములుగు మండలంలో ఓ మహిళ చనిపోయింది. దీంతో ఎండ తీవ్రతకు జిల్లాలో చనిపోయిన వారి సంఖ్య 15కు చేరింది. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న టెంపరేచర్స్ తో అలర్ట్ గా ఉండాలంటున్నారు డాక్టర్లు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సలహా ఇస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని మజ్జిగ, జ్యూస్లు తీసుకోవాలంటున్నారు. తప్పనిసరి ఎండలో బయటికి వెళ్తే తలపై టోపీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు పెరిగిన టెంపరేచర్స్ జ్యూస్ సెంటర్ల యజమానులకు కాసులు కురిపిస్తుంటే మిగతా వ్యాపారస్తులకు నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఎండకు జనం రాకపోవడంతో బిజినెస్ వెలవెలబోతుందంటున్నారు వ్యాపారులు. పని లేక షాపులను మూసేస్తున్నామంటున్నారు. సాయంత్రం అయితే గానీ గిరాకీలు రావడం లేదంటున్నారు. ఇక మరో 3 రోజులు సేమ్ సిచ్యువేషన్ ఉంటుందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. వేడి గాలులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బంగాళాఖాతం నుంచి వీస్తున్న వేడి గాలులే టెంపరేచర్స్ పెరగడానికి కారణమంటున్నారు. నిప్పుల కొలుమును తలపిస్తోంది. ఎండవేడితో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సన్ స్ట్రోక్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎండ మండిపోతుంది. స్టేట్లో టెంపరేచర్ అంతకంతకు పెరిగిపోతుంది. పగటిపూట అసలు కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఎండ వేడిమి, ఉక్కపోత, వడగాల్పుల తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో ఎండదెబ్బ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. ఎండలో ఎక్కువసేపు ఉంటే నీరసం వస్తుంది. చెమటలు పట్టి ఒంట్లో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోతుంది. అలసటగా ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. డీహైడ్రేషన్తో వడదెబ్బ తగులుతుంది. సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా పెద్దవాళ్లే ఉంటారు. సమ్మర్లో పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. పిల్లలను ఎండలో ఆడించకుండా ఇంటి పట్టున ఉండేలా చూడాలి. నీరసించిపోవడం, మైకం వచ్చి పడిపోవడం, బాడీ వేడెక్కడం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వాళ్లను ముందే గుర్తించకపోతే కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. వడదెబ్బకు గురైతే లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాలి. నీరసంగా ఉండి ఒళ్ళు వేడెక్కుతుంటే తడిగుడ్డతో లేదంటే ఐస్ బ్యాగ్తో వేడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే పేషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినాడంటే అది చాలా సీరియస్ కండిషన్గా పరిగణిస్తాం అన్నమాట. సో అలాంటి సమయంలో మనము దాన్ని వెంటనే ఫస్ట్ ఒక చల్లటి నీడ ప్రదేశంలోకి షిఫ్ట్ చేయాలి.
ఈ కూలింగ్, ఫిజికల్ కూలింగ్ మెజర్స్ అంటారు. తడిగుడ్డతో మొత్తం తుడవడము, ట్యాప్ వాటర్తో తుడిచేసిలంటే ఐస్ ప్యాక్స్, ఒంటి మీద వివిధ ప్రాంతాల్లో ఐస్ ప్యాక్స్ పెట్టి ఫ్యాన్ గాలి పెట్టడము, ఇవన్నీ చాలా ఫిజికల్ కూలింగ్ మెజర్స్ అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్ సెట్టింగ్లో జరగడం మంచిది. ఎండ తీవ్రత ఎంత ఉన్నా డ్యూటీలు చేసేవారు ఇంటి నుంచి బయటకు రావాల్సిందే. అయితే వీరు వీలైనంత వరకు ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా కేర్ తీసుకుంటే బెటర్. పనిచేసే చోట గాలి ఆడేలా చూసుకోవాలి. మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఎండలో తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు గంటకోసారి కొద్దిసేపు నీడలో రిలాక్స్ అవ్వడం మంచిది. రోజు కూలీ చేసే వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇతర పనులు చేసే వాళ్ళు ఎండలో ఉండి పని చేయాల్సిందే. ఇలాంటి వాళ్ళు మధ్యాహ్నం టైంలో కాసేపు పని మానేసి రెస్ట్ తీసుకోవాలి. ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కువసేపు పని చేసుకోవాలి, లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలో పనిచేస్తే వాళ్ళు ఈ వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, సో వాళ్ళలో కూడా ఈ వడదెబ్బ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎండాకాలంలో మనం వడదెబ్బని నివారించడానికి సాధ్యమైనంత వరకు కూడా ఈ ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఉదయం 11 గంటలు దాటిన తర్వాత ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా మనకు ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నా కానీ ఉదయం పూట లేదంటే సాయంత్రం కాస్త ఎండ వేడిమి తగ్గిన తర్వాత ఆ సమయాల్లో చూసుకోవడం మనకి మంచిదన్నమాట. ఒకవేళ ఎండలో వెళ్ళాల్సిన అవసరం వచ్చినా కానీ తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఎక్కువగా ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలండి. డీహైడ్రేషన్ అది అవాయిడ్ చేయడానికి మంచినీళ్ళవి బాగా త్రాగాలి. అట్లాగే సాల్టెడ్ డ్రింక్స్, కొద్దిగా సాల్ట్, ఉప్పు కలిపిన ద్రావకాలు అయితే మరీ మంచిది. ఎండలో ఎక్కువగా తిరగని వాళ్ళు ఏదైనా పనిపై బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్ పెట్టుకోవడం, లేదంటే కనీసం కర్చీప్తో నెత్తిని కవర్ చేయడం వంటివి చేయాలి. గాలి బాగా ఆడే కాటన్ దుస్తులను ధరించాలి. ఇంట్లో ఉన్న వాళ్లకు వడదెబ్బ తగలదనుకోకూడదు. ఇంట్లో ఉన్న ఎండవేడి కొడుతుంది. ఫ్యాన్ కింద కూర్చోవడంతో పాటు కూలర్లు, ఏసీలతో ఉపశమనం పొందొచ్చు. వీలైతే చెట్ల నీడన సేద తీరాలి. నడినెత్తిన ఎండ చుర్రుమంటుంటే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంది. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. దూప కాకపోయినా కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూనే ఉండాలి. కొందరికి ఎంత నీళ్లు తాగినా దప్పిక తీరదు. అప్పుడు కూల్ డ్రింక్స్ ను ప్రిఫర్ చేస్తుంటారు. ఇది చాలా డేంజర్. అవి తాగకపోవడమే మంచిది. కొబ్బరి బోండాలు, జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలి. వీలు కాకపోతే కనీసం నిమ్మకాయ రసంలో కాసింత ఉప్పు వేసుకొని తీసుకున్నా చాలా మంచిది. ఎండాకాలంలో షర్బత్లు బెటర్ ఆప్షన్. ఇక ఈ సీజన్లో ఎక్కువగా దొరికే తాటి ముంజలు డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. పుదీనా రసం బాడీలో టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఇలా చిన్నపాటి జాగ్రత్తలతో ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు.